ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరు కొందరు ఇది దేవుని వాక్యం నుంచి మొదటి సమయాలు 2వ అధ్యాయం 7-8 వచనాలు. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేయవాడు, కృంగజేయవాడును లేవనెత్తువాడును ఆయనే. దరిద్రులను అధికారులతోనూ కూర్చుండబెట్టువాడును, మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడును ఆయనే. లేమిగల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశం. ప్రియమైన వాళ్ళారా, మనము యేసు ప్రభు శిలువ రక్తంతో కడగబడి దేవుని సంఘములో సహవాసంలో ఉన్న మనం గుర్తెరగవలసిన విషయం ఏంటంటే, మనం చాలాసార్లు ఈ లోకంలో డబ్బు కొరకు ప్రయాసపడతాం. ఎట్లా బతుకుతామని ప్రయాసపడతాం. దినానికి 24 గంటలు, వారానికి 168 గంటలు మనము ప్రయాసం ఏంటి పడతామంటే కూడు గుడ్డు నీడు కొరకు ప్రయాసపడుతుంటాం. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 19వ వచనంలో వారి కడిపే వారి దేవుడు అని చెప్పిన, నాశనమే వారి అంతము రాయబడి. రక్షణలోనికి వచ్చిన మనకు ఉండవలసిన గురి లేకుంటే ఉండవలసిన దృష్టి ఏమిటి మీదంటే, ప్రభు మార్గముల మీద, ప్రభు యొక్క చిత్తములో మనం ఉన్నామా, అది చాలా ప్రాముఖ్యమైన విషయం. మత్తయి సువార్త 6:33లో చూస్తే, మొదట నా రాజ్యము నా నీతి వెతుకు అని చెప్పినాడు ప్రభు. దాని మీద కాకుండా ఇంకో దాని మీద ఉండదు. ఇక్కడ చూస్తే యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేయవాడంట. చూడండి, మనకు ఒకవేళ దరిద్రం వచ్చినా అది దేవుడు అనుమతిస్తేనే, లేకుంటే ఐశ్వర్యం వచ్చినా అది దేవుడు అనుమతిస్తేనే. ఈ విషయం మర్చిపోయి మనము ఎట్లాగైనా డబ్బు సంపాదించుకోవాలా అని పరిగెడుతూనే ఉన్నాం. ఒకరిని మోసం చేస్తున్నామా, ఒకరితో అబద్ధం చెప్తున్నామా, తన లంచం తీసుకుంటున్నామా, ఒక న్యాయము త్రిపివేస్తున్నామా, ఏం చేస్తున్నా అని డబ్బులు అయితే సంపాదించాలని పరిగెడుతూనే ఉన్నాం. అయితే దేవుడు అంటున్నాడు, అది నేనే కలుగజేస్తా అంటున్నాడు. మన జీవితాల్లో కూడా డబ్బు రావాలంటే దేవుడే ఇవ్వాలి, లేకుంటే దరిద్రం ఉందంటే అది దేవుడే ఇచ్చినాడు, దాన్ని బట్టి మనం ఆరాధన చేయాలి. రెండో విషయం ఏంటంటే, కృంగజేయవాడు లేవనెత్తువాడు ఆయనే. మనల్ని ఒకసారి కృంగిపోయే పరిస్థితుల్లో గుండా దేవుడు తీసుకొని పోతాడు. దావీదు మహారాజు కీర్తనలు 23వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు, గాఢాంధకారపు లోయలో. తన జీవితం చూడండి, ఎంత గాఢాంధకారపు లోయ గుండా ఆయన వెళ్ళినప్పటికీ ఏమాత్రము సంశయం లేక, ఏమాత్రం బాధ లేక కొనసాగుతూ వచ్చినాడు. అంటే అవన్నీ అనుమతించింది దేవుడే అనే విషయము ఆయన ఎరుగుతూ వచ్చినాడు. అయితే కృంగజేయవాడు ఆయనే, లేవనెత్తువాడు ఆయనే అని చెప్తాను. రెండవ విషయం ఏంటంటే, దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టువాడు ఆయనే అంటున్నాడు. దరిద్రతలా ఉన్నప్పటికీ ఒకవేళ సింహాసనం మీద ఇస్తాడు దేవుడు, గుర్తుపెట్టుకోవాలి. అంటే సింహాసనం మీద ఎసొంటోళ్ళు ఉన్న త్రోసివేసే అధికారము సామర్థ్యము ఆయనకు ఉంది అని మనం ఎరగాలి, అది గుర్తుపెట్టుకోవాలి. ఇంకా చూసినట్టయితే ఏమంటాడు, మహిమగల సింహాసనం స్వతింపజేయనివాడు, వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే, లేమిలో నుండి పెంటకుప్ప మీద నుండి ఎత్తువాడు ఆయనే. ఏమైన వాళ్ళ మన జీవితాలను మనం గుర్తుపెట్టుకొని, ప్రతిదీ ఆయన వశంలో ఉందని, ప్రతిదీ ఆయన స్వాధీనంలో ఉందని మనం ఎరిగి ఆయన మహిమ కొరకు మనం జీవించాలి. మన ప్రతి పరిస్థితిలో కూడా ఆయన మీద ఆధారపడాలి. ఆయన మనకి ఏది అనుమతిస్తాడో దాని ప్రకారం మనం జీవించడానికే నేర్చుకోవాలి. దేవుడి మాట దీవించిన చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆయుష్ని బట్టి స్తోత్రం. నీ సన్నిధి కాంతిలో మేము ఉండటకు సహాయపడమని యేసు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. నిరంతర పరిచయం గురించి భారంగా ప్రార్థించండి. ప్రైజ్ ది లార్డ్.